వ్యక్తిగత డేటాని ఇవంతా కూడా చోరీ చేసిన ముఠా ఐపాక్ రుషిపా సింగ్ ముఠా. వీళ్ళు చేసిన దోపిడీ, వీళ్ళు చేసిన డేటా చోరీ, ఇవన్నీ కూడా రాబోయే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ ఐపాక్ టీం, ఈ డేటా చోరీ, రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారం, వ్యక్తిగత భద్రతా సమాచారాన్ని వాలంటీర్ వ్యవస్థ ద్వారా చోరీ చేసి జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంకి కట్టబెట్టాడు. ఇవాళ దేనికి? నీ మిడిసిపాటు, నీ బడాయ్ బాబాయిని గొడ్డలతో చంపిన ముద్దాయిల్ని, నీ తమ్ముడు అవినాష్ రెడ్డిని కాపాడుతున్నందుకు నిన్ను గెలిపిస్తారా? ధరలు, నిత్యావసర వస్తువులు, పేదల రక్తాన్ని పీల్చి 8 లక్షల కోట్ల రూపాయల భారం వేసినందుకు నిన్ను ఉద్ధరిస్తారా రాష్ట్ర ప్రజలు? ఎస్సీ ఎస్టీ సప్లాన్ అన్ని నిధులు 1.5 కోట్లు నిధులు మళ్లించి ఏం ఉద్ధరించావని మళ్ళీ పగటకల్లకంటున్నావు. జగన్ రెడ్డి సమాధానం చెప్పమని కూడా నేను అడుగుతా ఉన్నా. అన్నా క్యాంటీన్లో పేదవాడికి అన్నం పెడితే ఓరవలేకపోయావు, పెళ్లి కానుకలు ఇస్తే ఓరవలేకపోయావు, 100కు పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పథకాలన్నీ రద్దు చేశావు. దీనికోసం నువ్వు కళ్ళకంటున్నావు. మద్యపాన నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతా ఉన్నావు. అవన్నీ మర్చిపోయావు. మాట ఇచ్చావు, మాట తిప్పావు. దానికోసం నీ మిడిసిపాటు. నాసిరకం మద్యం, విషపూరిత మద్యం, 35,000 మంది సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు మంగళసూత్రాలు తెంచినందుక మీ మిడిసిపాటు? కరెంట్ ఛార్జీలు 3 పెంచినందుక మీ మిడిసిపాటు? బస్ ఛార్జీలు పెంచినందుక మీ మిడిసిపాటు? ఇసుక ధరలో అడ్డగోలుగా 4 రెట్లు పెంచి 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టినందుక మీరు గెలుస్తానని ఎగిరెగిరి పడతా ఉన్నారు? 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని కేంద్ర సంస్థల పార్లమెంట్లో చెప్తే సమాధానం చెప్పే ధైర్యం మీ ప్రభుత్వం దగ్గర లేదు. జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చినందుకు నిరుద్యోగ యువత కసిగా ఇవాళ ఎంత పెద్ద ఎత్తున బూతుల దగ్గరికి వచ్చి యువత పెద్ద ఎత్తున చైతన్యంతో ఓటేస్తే తట్టుకోలేక 72 గంటల తర్వాత బయట వచ్చి నేను 20 ఎంపీలు గెలుస్తా, 22 మంది ఎంపీలు గెలుస్తానని జప్పాలు డప్పాలు కొట్టుకుంటున్నావా జగన్ రెడ్డి? రివర్స్ పిఆర్సీ ఇచ్చినందుక నీకు ఓటేస్తారు. 4 లక్షల మంది ఉద్యోగ సోదర సోదరీమణులంతా కూడా మండు టెండర్లో 90% పైగా 4 రోజులు నిలబడి మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కసిగా ఓట్లేసిన ఉద్యోగస్తుల కుటుంబాలు కనపట్టలేదా జగన్ రెడ్డి అని కూడా నేను అడుగుతా ఉన్నా. పోలవరాన్ని నట్టేటా ముంచేశావు. గోదావరిలో నదుల అనుసంధానాన్ని గాలికి వదిలేశావు. ప్రాజెక్టులన్నీ నట్టేటా ముంచేశావు. రాయలసీమ ప్రాజెక్టుని గాలికి వదిలేశావు. రాయలసీమ ద్రోహిగా చరిత్రలో ఉంటావు. ఇందుకోసమా నీ మిడిసిపాటు? ఇందుకా నీకు ఓట్లేస్తారని కళ్ళగంటున్నావు. తప్పకుండా అమరావతి ప్రజా రాజధాని విధ్వంసం చేసి 3 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తిని నిర్వీర్యం చేసి 600 రోజులు అక్కడ అమరావతి రైతాంగాన్ని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వాళ్ళని జైలు పాలు చేసి ధర్నాలు రాస్తారోకోలతో వాళ్ళు పోరాట బాటలో ఉంటే అమరావతి రైతాంగం ఉసురు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని తగలదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.